సార్ థ్యాంక్ యూ సార్. Wonderful, sir. Wonderful. Nice look. Thank you so much. థ్యాంక్ యూ సార్. Over to you, sir. Continue. సార్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, వెల్కమ్ టు జూమ్ సెషన్. ముందుగా నాకు ఈ సక్సెస్ జర్నీ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి వెస్టేజ్ ఆర్మీ టీంకి, అట్లాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ జూమ్ సెషన్ సెకండ్ టైం ఇస్తున్నాను. ఏదన్నా కొంచెం లాగ్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది. నేను కూడా నేర్చుకునే స్టూడెంట్ లాగా ఉన్నాను కాబట్టి మీరు దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అందరు నా ఈ జూమ్ సెషన్ ఒక్కళ్ళు మారినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ మొట్టమొదటిసారిగా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి మాధవ్ నాయుడు సార్కి, గ్రేట్ లీడర్ మాధవ్ నాయుడు సారు, అట్లాగే మన గురువు గారు ఎంఎస్ఆర్ గురువు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొట్టమొదటిసారి నా పేరు రామకృష్ణ, అది గుంటూరు సార్. నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రాకముందు నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఈడి చేశాను. అదేవిధంగా లైబ్రరీ సైన్స్ కోర్స్ చేశాను. ఇవన్నీ కూడా ఏదైనా ఒక జాబ్ చేయడానికే నేను ఇంటెన్షన్ తోటి ఫార్మసీ చేసేటప్పుడు ఫార్మసీ పూర్తయిన వెంటనే హైదరాబాద్లో జాబ్ చేయడానికి వెళ్ళాను సార్, పార్ట్ టైంగా ఏదో ఒకటి. తర్వాత బీఎస్సీ చేశాను, అదేవిధంగా బీఈడి పూర్తి చేశాను. నాకు ఈ వెస్టేజ్ రాకముందు దగ్గర నుంచి కష్టపడుతూ చిన్నగా ఏదో డెవలప్ చేయాలని ప్రతి జాబ్కి, గవర్నమెంట్ జాబ్కి, విఆర్ఓ, విఆర్ఏ ఏ నోటిఫికేషన్ పడినా కానీ అప్లై చేసుకుంటూ ఉండేవాడిని. అంతవరకు వెళ్ళేది కానీ ఏ జాబ్ వచ్చేది కాదు. తీరా ఒకరోజు నాకు మాధవ్ నాయుడు సార్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, నాకు వెస్టేజ్ గురించి చెప్తా ఉండేవాడు. ఒక 1 year నుంచి కూడా నాకు అది సార్ చెప్పడం రాదో తెలియదు కానీ నాకు వెస్టేజ్ చెప్తా ఉంటే చూద్దాంలే సార్, వెళ్దాంలే, ఏముంది ఇందులో అనుకుంటా ఉండేవాడిని. మాధవ్ సార్ అటు వెళ్తే ఇటు వెళ్ళేవాడిని, ఫోన్ నెంబర్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. చివరికి ఒకరోజు మా ఇంటికి వచ్చాడు సార్ మాధవ్ సార్. వచ్చి నాకు 72,000 వస్తుంది అన్నాడు. అది లాస్ట్ ఇయర్ డిసెంబరు, 2024 డిసెంబర్లో మా ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పుడు సార్ చెక్ 72,000 అలా వస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, సార్ చదివింది తక్కువ, సెకండ్ క్లాస్ అని చెప్తున్నాడు, 2వ తరగతి, 72,000 వస్తుంది. నేను చదివిన క్వాలిఫికేషన్ ఏమో ఇంతలా ఉంది, ఎందుకు నాకు అమౌంట్ రావట్లేదు? ఏది చేసినా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, మనం నమ్ముకొచ్చిన భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏదో ఒక ఉద్యోగం అన్నా చేయాలి. ఉద్యోగం చేస్తే జీవితం ఏం మారలేదు. గత 108లో నేను ఎప్పటి నుంచి 17 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా, నాకు అదే జీవితం. నేను ఉద్యోగం చేస్తా కూడా జీవితం మారట్లేదని చెప్పేసి ఒక 1 year డ్యూటీ కూడా ఆపేసుకొని ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యాను సార్. అట్లా ప్రిపేర్ అయ్యి 1 year ప్రిపేర్ అయిన తర్వాత కూడా నాకు వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పేసి శాలరీ కూడా తగ్గించి మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నారు. అట్లాంటి ఇప్పుడు 20,000 జీతం వస్తూ ఉంది. వెస్టేజ్ నాకు ప్లాట్ఫామ్ పరిచయం అయిన దగ్గర నుంచి నేను డిసెంబర్లో జాయిన్ అయిన, ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకున్న వెంటనే నాకు మీటింగ్ తీసుకురమ్మన్నారు. మీటింగ్ కూడా 2-3 మీటింగ్లకి నేను అటెండ్ అవ్వలేదు. తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యాను. వెల్టిపాడ్ డిఎల్సీలో మీటింగ్ జరిగింది. అక్కడ మీటింగ్లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, వెస్టేజ్ కంపెనీది ఒక ఇండియన్ కంపెనీ. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇవి వాడుకొని నలుగురికి షేర్ చేయాలి. మన నెట్వర్క్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలని అర్థమైంది. నాకు 1500 2000 ఆర్కే సార్, బ్రాండ్, జస్ట్ ఆర్కే ఆ సార్, వెస్టేజ్ బ్రాండ్. సార్ కొంచెం వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుంది ఆర్కే సార్. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్, కంటిన్యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక్కటే అర్థమైంది సార్, వెస్టేజ్ బ్రాండ్ వాడాలి. ఇప్పటి వరకు ఉన్న మన టీవీ యాడ్స్, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉన్న వస్తువుల బదులు నాకు వెస్టేజ్ బ్రాండ్ వాడాలని నాకు అర్థమైంది. నాకు ఇంకేం అర్థం కాలేదు. దీన్ని బట్టి దాన్ని ఒక్కటే ఫాలో అయ్యాను.
వెస్టేజ్ లో ఉన్న కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో వాడుకునే ఒక 2,000 రూపాయలు నేను పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి ఆ నెల వరకు చూస్తా ఉన్నాను, వాడుతుంటే ప్రొడక్ట్స్ నాకు బాగున్నాయి అనిపించింది. బాగా అనిపించి తర్వాత ఇంకా మోర్ మీటింగ్స్ అయినాయి. దీన్ని అసలు ఏంది నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. 2వ తరగతి చదువుకున్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. కూరగాయలు అమ్మే భూలక్ష్మి 86,000 వస్తున్నాయి. అసలు వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు ఏంటంటే, దీంట్లో ఒక సిస్టమ్ ఉంటది. సిస్టమ్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా, అది నేర్చుకోవాలి. మనం ఎన్నో నేర్చుకున్నాం. ఒక ఎంసెట్ రాయాలంటే కోచింగ్ తీసుకుని వెళ్తాం. ఐఈఎల్టీ టోఫిల్స్ రాయాలంటే చాలా కోచింగ్ తీసుకుని వెళ్తాం. ప్రతిదానికి కోచింగ్ అవసరం, ప్రతిదానికి ట్రైనింగ్ అవసరం. సో ఈ వెస్టేజ్ బిజినెస్ కూడా కొంత నేర్చుకోవాలనేది నాకు అర్థమైంది. నేను ఇంకా నేర్చుకునే పద్ధతిలోనే ఉన్నాను. నేర్చుకుంటూ ఆ సిస్టాన్ని అలవాటు చేసుకుంటూ నా మొదటి నెల రూ. 109 వచ్చినాయి. నేను అందులో పర్చేజ్ చేసినప్పుడు 3 నెలల్లోనే నేను బ్రాంచ్ డైరెక్టర్ అనే క్యాడర్లో అచీవ్ అవ్వడం జరిగింది. నాకు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు రూ. 13,500 నాకు చెక్ నా అకౌంట్ లో క్రియేట్ అయింది. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, సార్ చేస్తే ఇక నేను వెస్టేజే చేయాలి, వెస్టేజ్ లో నేను సక్సెస్ అయి తీరాలి, గెలవాలి. అప్పుడు గురువు గారు ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఎంఎస్ఆర్ గురువు గారు ఒకటే చెప్పారు, ఆర్కే సార్ మనం చేసే బిజినెస్ నీ తరాలు జీవితం మారాలి అని నాకు నా భుజం తట్టి నన్ను నడిపించిన గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్ గురువు గారు సార్. అట్లాగే లక్ష్మణ్ సార్ కూడా, నేను జాయిన్ అయిన కొత్తలో లక్ష్మణ్ సార్ రోజు నాకు 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా ఎప్పుడు కాల్ చేసి నాకు ప్లాన్ చెప్పడం, నేర్చుకోవడం, ప్రతిదీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం, నా ప్లానింగ్ ఎలా చేయాలి, ఎలా ఫార్మేషన్ చేసుకోవాలి. నువ్వు ఒక్కళ్ళు చేస్తే జీవితం మారు సార్, నీ కింద నెట్వర్క్ తయారు చేయాలి. నువ్వు ఒక్కడో చేస్తే 24 గంటలే, నీ కింద టీం చేస్తే 10 మంది టీం చేస్తే 240 గంటలు పనిచేస్తున్నట్టు అని నాకు టీం గురించి కానీ దీని గురించి కానీ మంచి మంచి మోటివేషన్ చెప్తూ, నా క్లాస్ చెప్తూ, లక్ష్మణ్ సార్ కానీ అట్లాగే కొండేపు సురేష్ సార్, నాకు టీం రాకపోయేసరికి కొండేపు సురేష్ సార్ని కూడా అడిగాను, సార్ ఒకరోజు డేట్ ఎంతమంది చెప్పినా కానీ మీటింగ్ వచ్చేవాళ్ళు కాదు, ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు. ఎట్లా జరుగుతుంది అనుకునేవాడిని. కానీ నాకు మీటింగ్స్ కి అర్థమయ్యి ఇది నేర్చుకునే క్రమంలో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, వెస్టేజ్ అంటేనే ఫోన్లు ఎత్తరు, వెస్టేజ్ అంటేనే వినరు, వెస్టేజ్ అంటేనే రెఫ్యూజర్స్, వెస్టేజ్ అంటేనే ఎవరు రారు, నా అనుకున్న వాళ్ళు ఎవరు రారు అని నాకు అర్థమైంది. మొట్టమొదటిలో నేను అడిగినప్పుడు కొంతమంది అంతకుముందు జాయిన్ అయ్యాంలే, చూసాంలే, చేద్దాంలే, ఎప్పుడో ఉన్నాను 2 సంవత్సరాల క్రితం, ఏం వాడుకున్నావు ప్రొడక్ట్స్ వాడుకున్నావు అంటే వాడుకున్నాను. 2 సంవత్సరాల క్రితం ఉన్నామంటే ఇప్పుడు కష్టపడి పనిచేసి అతని చెక్ ఎంత ఉండాలి అని నాకు ఆలోచన వచ్చింది. ఏమి లేదు, జీరో. సో నువ్వు ఓన్లీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నావు, తీసుకున్నావు అంతవరకే, నువ్వు నేర్చుకోలేదు. నేర్చుకుంటే సక్సెస్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది వినలేదు. కొంతమంది మాత్రం రోజు 2-3 కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళని పట్టుకొని ఒక టీం తయారు చేసుకుంటా ఉన్నాను సార్. నా నెట్వర్క్ అట్లాగే నా క్లోజ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి చెప్పినా కానీ నేను చెప్తే వాళ్ళు కొంటే నాకు ఇతనికి బిజినెస్ వచ్చిద్దాం, ఇతనికి డబ్బులు వస్తాయని రోజు అడుగుతా ఉంటే అట్లా అనుకున్నారు. గురుగారికి ఫోన్ చేశాను సార్. గురుగారు ఇట్లా ఫ్రెండ్ అతను మంచి లీడర్ సార్, అతను వస్తే బాగుంటది అంటే, ఆర్కే సార్ మీరు ఒకళ్ళనే పట్టుకొని అట్లా మనం అడగకూడదు. రోజుకి ఎంతమందికి మీరు చెప్తున్నారు? రోజుకి 10 మంది చెప్తున్నారు, 10 మంది రాలేదు, ఇంకా ఎంతమంది చెప్తున్నారు? అట్లా మీరు చెప్పుకుంటా వెళ్ళిపోవాలే కానీ ఒక్క రాని పర్సన్ గురించి మీరు వెయిట్ చేసి కాలం వృధా చేసుకోవద్దు. మీకు ఇది నెట్వర్క్ మార్కెటింగ్, ఇందులో సిస్టమ్ ఉంటది, సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి. ఆ విధంగా చెప్తా వచ్చారు సార్. ఆ సిస్టాన్ని నేను ఫాలో అవుతూ నేర్చుకుంటూ ప్రతిరోజు నా సక్సెస్ జర్నీని ఈరోజు మీ ముందు చెప్పడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ ఉంటది. వెస్టేజ్ లో ఇప్పుడు జాయిన్ అయినా, 1 సంవత్సరం క్రితం జాయిన్ అయినా అందరికి ఒకే సిస్టమ్, అందరికి డబ్బు ఉంది. మనకి వెస్టేజ్ లో ఎంత కావాల్సి ఉంటే అంత ఉంది. ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవడానికి ఇందులో ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒక పేదవాడు కూడా ధనవంతుడు అవ్వడానికి భూమి మీద ఒకే ఒక అవకాశం ఉందంటే అది వెస్టేజ్ మాత్రమే. డబ్బున్న వాళ్ళు ఎట్లయినా సంపాదిస్తారు సార్. డబ్బు వాళ్ళ తాతల తండ్రుల ఆస్తులు ఉంటాయి, లేదంటే ఏదో అపార్ట్మెంట్స్ రెంట్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ పేదవాడిని మాత్రం ఏకైక ఒక ఆయుధం వెస్టేజ్ మాత్రమే అని నాకు అర్థమైంది. చాలా మంది బయట ఒక ఉద్యోగం చేస్తా 10-20 వేలు ఉద్యోగం చేసుకుంటా కూడా పొద్దున్నే లేచి బాక్స్ కట్టుకొని, ఇంతకుముందు వీడియో ఒకటి విన్నాను సార్, దీని ముందు మోటివేషన్ వీడియో, బాక్స్ పెట్టుకొని వరిగా వెళ్ళి సార్కి బాస్ కి గుడ్ మార్నింగ్ చెప్తా, ఆయన చెప్పినట్టు చేస్తా ఉన్నాం. ఇక్కడ వెస్టేజ్ లో మనం వెస్టేజ్ ఫ్యామిలీ అనుకున్నాం. మన ఈ ఫ్యామిలీకి మన పెద్ద ఎంఎస్ఆర్ గురువు గారు ప్రతి మీటింగ్ మనకి ఎంతో మోటివేషన్ చెప్తూ
మంచి క్లాసెస్ చెప్తూ అందరిని మోటివేట్ చేస్తూ సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. గురువు గారు ఒక మాట చెప్తా ఉంటారు, ఫస్ట్ నువ్వు వెలుగు, నువ్వు వెలిగితే ఆ దీపమే 10 దీపాలని 10 దీపాలని 100 దీపాలను కూడా వెలిగించే అవకాశం ఉంటది. ఫస్ట్ అంటే నాకు అర్థమైందంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇక్కడ వెస్టేజ్ లో ఐడి తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని ఐడి చేస్తే డబ్బులు రావు. వెస్టేజ్ లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అంటే చేపలు మనం పట్టి వాళ్ళకి ఇవ్వకూడదు, చేపలు పట్టడం వాళ్ళకి నేర్పించాలి. మన డౌన్ లైనర్స్ కానీ మనం ఎలా సిస్టమ్ కనెక్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ప్లాన్ చెప్పాలి, ఏ విధంగా అట్లా చేపలు పట్టడం నేర్పిస్తే మనం లేకపోయినా కానీ వాళ్ళు ఈ సిస్టమ్ లో సక్సెస్ అవుతారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో అంత దమ్ముంది. ఒకటే సార్, మనం సక్సెస్ అవ్వాలన్నా, మన టీం ఉండాలన్నా ఎక్కువ కాలం మన టీం ఎంతమంది మీటింగ్ లో కూర్చుంటున్నారు, నా టీం ఎంతమంది మీటింగ్ లో కూర్చుంటున్నారు, మీ టీం ఎంతమంది మీటింగ్ లో కూర్చుంటున్నారు, ఎంతమందిని మనం మీటింగ్ తీసుకెళ్తున్నాం, అదొక్కటి ఆలోచన చేయండి. వెస్టేజ్ ఒక్కటే ఇక్కడ ఈ భూ ప్రపంచం మీద ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు అవడానికి ఏకైక అవకాశం వెస్టేజ్ మాత్రమే. చూడండి, బయట ఎన్నో మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి. మనం డబ్బులు కట్టాలి, కట్టించాలి, కొంతమందిని ముంచాలి, మోసం చేయాలి. మోసం చేయటం అంటే ఐ మీన్ 5,000 10,000 కట్టాలి, అందులో కమిషన్ వస్తుంది. అటువంటిది ఏం లేదు సార్. జస్ట్ మనం షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందని చాలా మంది చెప్తున్నా గానీ ఏముందిలే, ఎందుకంటే బయట 5 రూపాయల సోప్ వస్తుంది, 2 రూపాయలకు పేస్ట్ వస్తుంది. ఇవన్నీ వాళ్ళు వాడుకుని మన తాత అవే వాడారు, అమ్మమ్మ అవే వాడారు, ఇవన్నీ వాడారు. మా అమ్మ వీళ్ళందరూ అవే వాడారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్న వెస్టేజ్ బ్రాండ్ వాడుకొని ఇందులో ఉన్న సిస్టాన్ని అలవాటు చేసుకొని కొన్ని మీటింగ్స్, మోర్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఫస్ట్ మనం నేర్చుకొని మనం నేర్పించాలి. మనం నేర్చుకోకుండా ఏమవుతుందంటే ఇక్కడ ఆధార్ కార్డు తీసుకుంటాం, ఐడి తీసుకుంటాం, కొన్ని ప్రొడక్ట్స్ ఏదో మనం జాయిన్ చేసిన వాళ్ళు 2-3 రోజులు మన ఇంటి వెనకాల మన ఇంటితో తిరుగుతున్నారని ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పేసి ఒక 1,000-1,500 మన ప్రొడక్ట్స్ తీసుకుంటాం. తీసుకున్న వెంటనే మనం బరాబరామని నలుగురు చెప్తాం. ఈ నలుగురు ఏం చేస్తారంటే ఏ డౌట్ వచ్చినా మనకే కాల్ చేస్తారు. ఎందుకంటే మనమే జాయిన్ చేసింది. ఎట్లా ఏందని అడుగుతారు, మనకే తెలియదు. అప్పుడు మనకు తెలియనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికే తెలియదు, ఇక ఇతను నన్నేం సక్సెస్ చేస్తాడని చెప్పి డ్రాప్ అయిపోతారు. సో నా హంబుల్ రిక్వెస్ట్, ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఇంత తీసుకోండి అంత తీసుకోండి ఎంత అమౌంట్ అని ఏం లేదు. మనకు నచ్చిన విధంగా తీసుకోవాలి, తీసుకుని వాడుకోవాలి, వాడుకుని సిస్టాన్ని అలవాటు చేసుకోవాలి. సిస్టాన్ని అలవాటు చేసుకుని మనం సక్సెస్ అవ్వాలంటే ఇలా ఉండకూడదు, మనం కొంచెం మారాలి. డ్రెస్ కోడ్ కానీ డ్రెస్ సెన్స్ కానీ అన్ని మార్చుకోవాలి. మార్చుకుంటూ పోతే సక్సెస్ అనేది డెఫినెట్ గా మన కాళ్ళ దగ్గరకు వచ్చింది. మీకు ఎన్నో రెఫ్యూజెస్ వస్తా ఉంటాయి. ఎన్ని రెఫ్యూజెస్ వస్తే అంత సక్సెస్ మన దగ్గర ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నిన్న సార్ చెప్తున్నప్పుడు విన్నాను, మన సమాధానం, మన ఫెయిల్యూర్స్ కానీ వీటన్నిటికీ ఏకైక సమాధానం, వాటిని మనం ఒక సక్సెస్ తోనే చంపేయాలి. కిల్ ద సైలెన్స్. మన సైలెన్స్ తోనే దాన్ని, మన సక్సెస్ తోనే మనం జర్నీ సాగించాలంటే కంపల్సరీగా ఒక చెవిటి కప్ప మాదిరి, లక్ష్మణ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఒక చెవిటి కప్ప మాదిరిగా మనం ఎప్పుడైతే వింటామో అప్పుడే మనం సక్సెస్ సాధించగలం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెస్టేజ్ లో ఏముంది ఏంటి, వెస్టేజ్ అనేది ఒక ఇండియన్ కంపెనీ సార్. ఇండియన్ కంపెనీ, వేరే కంపెనీ కాదు. ఇప్పటికీ 9 దేశాల్లో ఉంది. ఇది ఇంకా ఫేక్ ఫ్రాడ్ అంటే పార్లమెంట్ లో గెజెట్ చేసింది, చట్టం చేసింది. సీఎంలు, ఢిల్లీ సీఎం కూడా మార్చి 8వ తారీఖు అందరికి అవార్డ్స్ ఇచ్చారు. ఒక ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే అవార్డ్స్ తీసుకున్న 3 మహిళలు మన కళ్ళ ముందు కనపడతారు. మన చుట్టుపక్కల ఎంతో మంది 2వ తరగతి చదువుకున్న అతను 1,40,000 తీసుకున్నారు. కూరగాయలు అమ్ముకున్న 86,000 తీసుకుంది. అంజబాబు సార్ ఒక 54,000 తీసుకున్నారు. డాక్టర్ గారు, ఇట్లా చాలా మంది కుప్పలు తెప్పలు ఉన్నారు సార్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ చూసి నాకు కూడా ఇంకా వెస్టేజ్ రావడానికి కూడా నాకు వాళ్ళందరూ చూద్దాం అంటే, ఎందుకంటే ఆ గొప్పతనం తెలిసింది నాకు, నేను చెప్పే వాళ్ళకి తెలియదు. ఆ గొప్పతనాన్ని చెప్పే బాధ్యత నాది. 1కి 10 సార్లు అయినా ఇది లైఫ్ టైం బిజినెస్. ఒక్కటే ఆలోచన చేయండి. ఒకవేళ వాళ్ళు రాకపోతే 1కి 2 సార్లు చెప్పండి, యాడ్ ఆన్ చేసుకుంటా వెళ్ళండి. నో అంటే నో, నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పేసి ముందుకెళ్తేనే మన సక్సెస్ వస్తుంది. రాని వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒకటే, చాలా మంది ఉన్నారు మన చుట్టూ, ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే సార్, వెస్టేజ్ లో నౌన్ టు నౌన్ పర్సన్ చాలా మంది రావట్లేదు.
నౌన్ టు నౌన్ అంటే మనం ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తుంటే వినట్లేదు, ఆ లైట్ కి తీసుకుంటారు. సార్ కొంచెం యూట్యూబ్ చూడండి సార్, కొంచెం మంచి వీడియోస్ ఉన్నాయి, వెస్టేజ్ గురించి తెలుసుకోండి సార్ అంటే స్కిప్ చేస్తా ఏదో 2 పాయింట్లు చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితులు చాలా ఎదురవుతున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే నౌన్ టు నౌన్ చెప్పకూడదు, వేరే కొత్త లీడర్ని మా సార్ వస్తున్నారు మీతో మాట్లాడతారు అని చెప్తే వాళ్ళ కనెక్ట్ అవుతున్నారు. ఈ వెస్టేజ్ అసలు నేను చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఆ, బాగా క్లోజ్, బాగా ఫ్రెండ్స్. అరే మామ ఇది ఇట్లా ఉంది అంటే చూసేవాళ్ళు అంటున్నారు. అదే ఫ్రెండ్ కి మా సార్ వస్తున్నారు మీతో మాట్లాడతారు ఈరోజు అంటే కరెక్ట్ గా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి ఆయన వింటున్నారు, కనెక్ట్ అవుతున్నారు. నేను ఫస్ట్ లో ఒక అతనికి చెప్పాను సార్, మా ఇంటి దగ్గర ఒక అతనికి చెప్తే వెస్టేజ్ గురించి వాళ్ళ మిస్సెస్ చెప్పాను. ఇద్దరు ఆ, చెప్తే ఆ రోజు ఈవినింగ్ ఓకే చేద్దామండి చాలా వండర్ఫుల్ గా ఉందని చెప్పారు. వండర్ఫుల్ గా ఉందని చెప్తే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ వెళ్తే వెంటనే ఆమె ఏమందంటే మా ఆయన వద్దన్నాడు సార్, నాకు ఇది పడదు సార్. బా ఏంది ఇలా అయింది అనుకున్నా. అట్లా చాలా మంది పొద్దున్న ఓకే అంటున్నారు, సాయంత్రానికి ఇంట్లో వాళ్ళని కనుక్కుంటున్నారు వద్దంటున్నారు. ఇక్కడ ఒకటే సార్, ఇది మన లైఫ్, మన జీవితం. ఇక్కడ ఎవరి జీవితాన్ని మార్చరు. నీ ఎదురింటోడు వద్దన్నాడో పక్కింటోడు కాదన్నాడు అని చెప్తే మనం సక్సెస్ అవ్వలేము. ఎందుకంటే ఎదురింటోడిని పక్కింటోడిని ఆగమన్నాడు సుబ్బారావునో ఎల్లారావునో ఒక 10,000 అడుగు చూడండి, పోనీ ఒక 5,000 అడుగు చూడండి, ఇస్తాడా? ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఎన్నో 10 రోజులకో 15 రోజులకో మనం తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాలా వద్దా సార్? తిరిగి ఇవ్వాలి. సో ఇక్కడ అప్పు కాదు, ఒక అవకాశాన్ని ఇచ్చి చూడండి. ఆ వ్యక్తికి మనం ఒక అవకాశం ఇస్తే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాడు. ఎంఎస్ఆర్ గురువు గారిని మనం దేవుడు అని ఎందుకు కొలుస్తున్నామంటే అట్లా ప్రతి ఒక్క పేదవాడిని కూడా, పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళని కూడా ఈ వెస్టేజ్ అనే ఒక గొప్ప అవకాశాన్ని, ఆపర్చునిటీస్ ని వాళ్ళ గుండెల్లో నింపి వాళ్ళ హృదయాలకు చొచ్చుకుపోయినది ఇలాగా చేసి వాళ్ళ సక్సెస్ కారణమయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేతులు ఎత్తి దండం పెడతా ఉంటారు. ఆయన వచ్చినప్పుడు పూలు చల్లుతారు, కాళ్ళ మీద పడతారు. అది లోపల నుంచి వస్తున్నది సార్. లోపల అంటే వాళ్ళు అంతకుముందు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఉంటారు. డబ్బు లేక, పేదరికంలో మగ్గుతూ, ఇంటద్దెలు కట్టుకోలేక, ఈఎంఐలు పడలేక, గవర్నమెంట్ జాబ్ రాక, నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక్క అవకాశం వెస్టేజ్ ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి ఇప్పుడు లాక్స్ లో తీసుకుంటూ మంచి ఫ్యామిలీని డీల్ చేసిన వారు నెంబర్ ఆఫ్ పీపుల్స్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నారు. గురువు గారు 100 కార్లు ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి రావాలని మనం ఆర్మీ గ్రూప్ పెట్టినప్పుడు మనకి ఏదైతే నినాదం ప్రకటించారో అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన గొప్ప లీడర్ లక్ష్మణ్ సార్ గాని, అట్లాగే కొంతమంది లీడర్స్ మాటలు వింటూ మనం ఎట్లా సక్సెస్ అవ్వాలో చేస్తే సక్సెస్ అయిపోతాం. ఇక్కడ పెద్ద ఏం నేర్చుకోవాలి, తెలిసేయాల్సింది ఏం లేదు సార్. కాపీ పేస్ట్ బిజినెస్. నాకు అర్థమైంది ఏంటంటే వెస్టేజ్ అంటే కాపీ పేస్ట్. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారో అది మనం చేస్తే సక్సెస్ అవుతాం. అవునా కదా? ఎస్. సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? మోర్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు, మోర్ మీ నాలెడ్జ్ తెచ్చుకుంటా ఉంటారు. మన సుబ్బయ్య శెట్టి గారు, నేను గుంటూరులో మీటింగ్ వెళ్ళినప్పుడు సార్ ఒక చెప్తా అంటున్నారు సార్, 48 lakhs పర్ మంత్ తీసుకునే సుబ్బయ్య శెట్టి మహా గురూజీ గారు టిఎన్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు నేర్చుకోవడానికి అని చెప్పారు. మనం ఏ స్థాయిలో ఉన్నాము? మనం నేర్చుకునే పద్ధతిలో ఉన్నామా? ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నేర్పించాల్సి. ఇందులో వేరే సీక్రెట్స్ ఏమి లేదు సార్. వెస్టేజ్ అంటేనే నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం నేర్చుకోకుండా ఫీల్డ్ లోకి వెళ్తాం, వాడికి ఏదో చెప్తాం, మామ ఇదేంది, వాడు వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంది నువ్వు సబ్బు ఇచ్చావు, సబ్బు ఏంది వంకరగా ఉంది అంటాడు, ఆయిల్ ఏంది 2 ఎంటికలు ఊడిపోయింది అంటాడు, రకరకాల డౌట్స్ చేస్తుంటాడు. నువ్వు అదే గనక నువ్వు ఒక 3 months 4 months 6 months కనుక ఇది లెర్నింగ్ పీరియడ్ నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు టచ్ చేస్తే బిజినెస్ వెళ్ళిపోద్ది. నీ కింద లీడర్స్ తయారు చేస్తే బిజినెస్ వెళ్ళిపోయింది. బిజినెస్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎందుకంటే ఒక్కటే ఆలోచన చేయండి సార్, ఇప్పటిదాకా మనం చేస్తున్న జాబులో కానీ ఇవన్నిట్లో కానీ జీవితాలు ఎవరైనా మారినాయా? ఒక్కసారి చాట్ చేయండి సార్. ఇప్పటి వరకు మనం చేస్తున్న జాబ్ లో కానీ ప్రైవేట్ జాబ్ లో కానీ మీకు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయా? చాలా మందికి డ్రీమ్స్ ఉండొచ్చు. ఆ డ్రీమ్స్ ఇప్పటి వరకు ఎంతమంది ఫుల్ఫిల్ చేశారు? ఎస్ఆర్ నో. మనం చేసే జాబ్ లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? మన కష్టాలు ఇప్పటివరకు తీరుతాయి? ఒక 5-10 సంవత్సరాల తర్వాత నువ్వు చేస్తున్న జాబ్ లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఇంతకాలం లేని ఇంప్రూవ్మెంట్ ఒక 5-10 సంవత్సరాలు ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఒక్కసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి.
నో 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి సార్. మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తారు, చదవాలి చదవాలి, కష్టపడి చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి, కష్టపడి చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి. కష్టపడి చదివిన వాళ్ళందరూ నిజంగా జాబ్ తెచ్చుకుని సక్సెస్ఫుల్ లీడర్స్ సక్సెస్ గా లైఫ్ ఎర్న్ చేస్తున్నారా? చూడండి, సక్సెస్ అయిన వాళ్ళ వెనకాల వాళ్ళ తాతల తండ్రుల ఆస్తులు ఉంటాయి. లేదంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో పెద్ద పెద్ద రేంజ్ లో ఉంటారు. ఎవరైనా సక్సెస్ అయింది బిజినెస్ మెన్సే. బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు, బిజినెస్ చేయకపోతే ఇదే లైఫ్. మన జీతం వస్తుంది, కట్ అయిపోద్ది, మళ్ళీ జీతం కోసం, అరువు కోసం, అప్పు కోసం ఎదురు చూడాలి. అదే వెస్టేజ్ ప్లాట్ఫామ్ అని ఒక్కసారి మనం ఐడి తీసుకున్న తర్వాత మన టీంని ఇందులో ఏమున్నాయి, ఇందులో ఏం మీటింగ్స్ ఉన్నాయి, మనం ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళి సైదులు సార్ మీటింగ్స్, ఎంఎస్ఆర్ గారి మీటింగ్స్ వింటా 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 అన్నీ నేర్చుకుంటా ఉంటే మన సక్సెస్ ఈజీగా వస్తుంది. ఒక పేదవాడిని ధనవంతుడిగా చేయడానికి వచ్చిన ఏకైక మార్గం భూమి మీద ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ మాత్రమే. అది గుండెల్లో పెట్టుకొని ఇది నాది బిజినెస్ అని ఎవరైతే బలంగా నమ్ముతారో వాళ్ళకి సక్సెస్ 100-200% వచ్చింది. జాయిన్ చేసిన వాళ్ళని వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ కోసం చేయటం, డౌన్ లేని వాళ్ళు చెప్తే చేద్దామని రావటం, ఇవన్నీ చేస్తే సక్సెస్ రాదు. గుర్తుపెట్టుకోండి డియర్ లీడర్స్, వెస్టేజ్ నాది అని ఎప్పుడైతే మనం అనుకుంటాం, నా బిజినెస్ అని ఎప్పుడైతే అనుకుంటాం, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎంతమంది వెస్టేజ్ నాది అని బిజినెస్ అని సక్సెస్ చేస్తున్నారు సార్? ఒక్కసారి చాట్ బాక్స్ స్టార్ట్ చేయండి సార్. వెస్టేజ్ బిజినెస్ నాది అని ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు? ఎస్ ఎస్ ఎస్, మై బిజినెస్ మై బిజినెస్ మై బిజినెస్ మై బిజినెస్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ రెస్పాన్స్. సార్ నాది అనుకున్నప్పుడు మనం ఎలా చేయాలి? మన దగ్గర కొంతమంది వస్తుంటారు, వద్దంటారు, వెళ్తా ఉంటారు, వద్దంటారు. రిజెక్షన్స్ ఉంటాయా ఉండవా? రిజెక్షన్స్ ఉంటాయి. కానీ నీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఈ వెస్టేజ్ ఫ్యామిలీలో ఒక్కటే సార్, మన అప్లైనర్ అంటే మనకి తల్లిదండ్రులతో సమానం. తల్లిదండ్రులు ఒకవేళ మనకి ఏదైనా సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా, ఒక్కోసారి ఆ, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఒక దండించినా గానీ మన తల్లిదండ్రులు మన మంచి కోసమే చెప్తారు. వెస్టేజ్ లో అప్లైనర్స్ ఎప్పుడు మన తల్లిదండ్రులే. ఒక మంచి మెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి అప్లైన్ సెలెక్ట్ చేసుకొని, ఒక సక్సెస్ అయిన అప్లైన్ సెలెక్ట్ చేసుకొని అతను ఏం చేస్తున్నాడో ఒక అబ్జర్వేషన్ చేయండి. ఏం చేస్తాడు, అతను ఏం చేస్తాడో అబ్జర్వ్ చేసి అతను చేసిందే డూప్లికేషన్ చేయండి. డూప్లికేషన్ చేసి సక్సెస్ వస్తుంది. అదేవిధంగా మన అప్లైనర్స్ మన పేరెంట్స్ లాంటి వాళ్ళు అయితే మన డౌన్లైనర్స్ పిల్లలు లాంటి వాళ్ళు. డౌన్లైనర్స్ చాలా పొలైట్ గా మాట్లాడుతూ వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ మన పిల్లల్ని ఏ విధంగా అయితే వాళ్ళని ఎదగాలని అంత ఏ రకంగా మనం కృషి చేస్తాం, వాళ్ళని ఎదిగే విధంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తామో, మన పిల్లల్ని అట్లా ఏ విధంగా తీసుకెళ్తామో మన డౌన్ లైన్స్ కూడా అలా చూసుకుంటే మన సక్సెస్ వస్తుంది. చూడండి సార్, ఒక 10వ తరగతి చదివి పాస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి పిల్లలు పెద్ద అయ్యి రేపు పొద్దున ప్రయోజకుడు అయ్యి ఒక ఉద్యోగం సంపాదించాలంటేనే మనం ఎంత పొద్దున్నే వాళ్ళకి బాక్స్ పెడతాం, ఆటో ఎక్కిస్తాం, డ్రెస్ అప్ చేస్తాం, మళ్ళీ వాళ్ళకి బుక్స్ కొంటాం, మళ్ళీ 1వ తరగతి పాస్ అవుతారు, 2వ తరగతి, 3వ తరగతి, అట్లా 4, 5, 6, 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంసెట్ కోచింగ్, ఇంత ప్రాసెస్ ఉంటది. ఒక మనిషి ఎదుగుతా 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 సక్సెస్ అవ్వాలంటే ఇంత జర్నీ ఉంటది. నువ్వు వెస్టేజ్ లో ఒక్క 1 ఇయర్ నిలబడు స్వామి, సక్సెస్ అవుతావంటే వినటానికి టైం ఉండదు, చూడటానికి టైం ఉండదు. కానీ అదే ఎక్కడన్నా దావత్ ఉందని చెప్పమను వెంటనే వచ్చేస్తారు. ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కానీ బర్త్డే పార్టీ అని మనం వచ్చేస్తారు. నీ జీవితాన్ని ఎవరు మార్చాలి? నీ జీవితాన్ని ఎవరు మార్చాలి? నువ్వే మార్చుకోవాలి. దేవుడు ఎక్కడో ఒక పుస్తకంలో నీ తలరాతని ఆయన రాయడు. ఆయనకు అంత టైం లేదు, అంత బిజీ పర్సన్. నీ తలరాతని నువ్వే రాచుకోవాలి సోదరా, గుర్తుపెట్టుకోండి. ఎలా మార్చుకోవాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తాం, మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడైనా కానీ, మిడిల్ క్లాస్ కానీ, మధ్య ఎవరైనా కానీ సార్, హోటల్కి వెళ్తే ఫస్ట్ మనం ఏం చూస్తాం? మనకు ఆకలి అవుతుంది, తినాలి, హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే ఫస్ట్ మన రైట్ సైడ్ లో ఉన్న ప్రైస్ ట్యాగ్ చూస్తామా లేదా? ప్రైస్ ట్యాగే చూస్తాం. ఎందుకంటే ఏది తక్కువ ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఎంచుకుంటాం. కానీ ఇక్కడ మనం హోటల్కి వెళ్తుంది తినడానికి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? తినే పదార్థాలను సెలెక్ట్ చేసుకోవాలి, అది సెలెక్ట్ చేసుకోం. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం తినాలి, ఏది కావాలంటే అది తినాలి.
బట్టల షాప్కి వెళ్తాం, ఏం చూస్తాం, ఎక్కడెక్కడో దాక్కున్న పాకెట్స్ లో దాక్కున్న కూడా ట్యాక్స్ తీసుకుని ఎంఆర్పి చూసుకుంటా ఉంటాం. మనం బట్టలు కొనటానికి వెళ్తున్నాం, కానీ ట్యాక్స్ చుట్టానికి కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అంటే నువ్వు వెస్టేజ్ మాత్రమే చేయాలి. రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం. నువ్వు ఇందులో 10 మందికి మంచి చేసేది ఉంది, 10 మందికి సహాయం చేసేది ఉంది. వెస్టేజ్ అంటే ఆషామాషిది కాదు, ఒక చిన్న కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న కంపెనీ. ఇంటర్నేషనల్ స్థాయిలో నీకు ఒక జాబ్ వచ్చినట్టు నువ్వు ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా ఉంటావో చూస్తా ఉండండి. ఇక్కడ మనకి ఎవరు బాస్ లేరు, ఎవరు లేరు. అందుకని మనం ఏంటంటే ఆ వెస్టేజ్ మనకి చీఫ్ గా కనపడవచ్చు, కానీ పైన భగవంతుడు మన కష్టాన్ని మనది ఇంతవరకు ఏం చేస్తున్నాడు అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. నీ కష్టమే పనియే ప్రత్యక్ష దైవం అనేది ఎంఎస్ఆర్ గురువు గారు ఎట్లా చెప్తారో, నువ్వు చేసే పనిలో ప్రత్యక్ష దైవంగా కనుక నువ్వు భావిస్తే వెస్టేజ్ లో సక్సెస్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. 1 ఇయర్ కాదు, 1 ఇయర్ లోపే 1 lakh సంపాదించుకునే అవకాశం ఉంది. అట్లా నేను సక్సెస్ అవుతా ఉన్నాను సార్. ఈ సక్సెస్ జర్నీలో కంపల్సరీగా నాకు 2వ నెలలోనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అంటే నాకు 13,500 రూపాయలు చెక్ వచ్చింది. నా కింద డౌన్ లైనర్లో వెంటనే ఇంకొకరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. బ్రాంచ్ డైరెక్టర్ నేను సిల్వర్ డైరెక్టర్ క్యాడర్లోకి వచ్చాను. 17 సంవత్సరాలుగా 108 లో నేను జాబ్ చేస్తున్నా. నా జీతం 20,000, కట్టింగ్స్ అన్ని బాను 17,800 వచ్చాయి. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, లేకపోతే నా జీతం 30,000లో ఉండేది. 20,000 మాత్రమే తీసుకున్నాను. చాలా బాధపడతా ఉండేవాడిని ఈఎంఐలు కట్టుకోవడానికి. కానీ ఇప్పుడు నాకు వెస్టేజ్ ద్వారా నా లాస్ట్ చెక్ 29,800 వచ్చింది సార్. హైయెస్ట్ చెక్ లాస్ట్ మంత్ 26,000. ప్రతి నెల నా జీతం వచ్చిద్దో రాదో నాకు తెలియదు, కానీ ప్రతి నెల 10వ తారీఖు వెస్టేజ్ మహాదేవుడు గౌతమ్ బాలి గారు పెట్టిన ఈ గొప్ప అవకాశం ప్రతి నెల నాకు మాక్సిమం యావరేజ్ గా 25,000 నా అకౌంట్ లో పడుతుంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక ఎల్ఓబి తీసుకుంటున్నాను. ఎల్ఓబితో పాటు టీం వస్తా ఉంది. నా సెకండ్ ఎల్ఓబి కూడా రేపు నెక్స్ట్ మంత్ గా నేను సెకండ్ ఎల్ఓబి క్రాస్ అవుతాను. సెకండ్ ఎల్ఓబి వచ్చిందంటే నా చెక్ మినిమం 50,000 ఉంటుందని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విధంగా నన్ను తయారు చేస్తున్నారు లక్ష్మణ్ సార్ గారు. ఆ విధంగా నాకు రోజు కాంటాక్ట్ లో ఉంటున్నారు. మీరు కూడా కంపల్సరీగా మనం సక్సెస్ అవ్వాలంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం, రోజుకు 10 సార్లు ఫోన్ చేయండి, అడగండి, డౌట్లు అడగండి, తెలుసుకోండి, నేర్చుకోండి. ప్రతిదీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఇక్కడ ఎవరు ఇసుకిచ్చుకోరు సార్. అప్లైనర్ మిమ్మల్ని జాయిన్ చేశారంటే మన సక్సెసే వాళ్ళ సక్సెస్ తో ముడిపడి ఉంటది. ప్రతి ఒక్కళ్ళు మనం అప్లైనర్ కి ఎన్ని మాటలు కాల్ చేస్తున్నాం, డౌన్ లైనర్స్ ఎంతమంది కమ్యూనికేట్ చేస్తున్నాం. మనం ప్రొడక్ట్స్ ఇప్పించి ఆ కొన్న రోజు వదిలేస్తాం. కొన్న రోజు 2-3 రోజులు ఇది కొన్న అది దాని సిఎన్సీ ప్లాన్ ఉంది అది అంటాం. కానీ తర్వాత కమ్యూనికేషన్ అనేది వెస్టేజ్ మార్కెటింగ్ లో చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు మనం కమ్యూనికేట్ చేసుకుంటా ఉండాలి, వాళ్ళు మనం మింగిల్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మనం ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి. అందుకని మై వెస్టేజ్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీతో ఎలా అయితే ఉంటామో అటువంటి బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఎంతమంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు? వాళ్ళతో ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి సార్. ఎంతమంది మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేస్తున్నాము, ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, ఎంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము? ఎస్ సార్ నో తీసుకుంటున్నారు లేదా? ఎస్ 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 ఫీడ్బ్యాక్ ఎస్ ఎస్ ఐఎమ్ డూయింగ్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. అటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితేనే మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఫీడ్బ్యాక్ లేకుండా వాళ్ళకి మనసులో అనిపిస్తుంది, ప్రొడక్ట్స్ తీసుకున్నాను, నన్ను జాయిన్ చేసిన అతను నాతో పట్టించుకోవట్లేదు, ఇదే చెప్తారు. ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి? ప్రొడక్ట్స్ వాడి ఏం లేదు సార్, ఇందులో సింపుల్ బిజినెస్. చాలా వెస్టేజ్ అనేది నాకు అర్థమైన పద్ధతి అంటే చాలా సింపుల్ బిజినెస్. సింపుల్ బిజినెస్ అని నేను ఎందుకు అంటున్నానంటే సక్సెస్ అయిన పర్సన్ ఏం చేస్తే అది చేస్తే మనకు సక్సెస్ వస్తుంది. ఆ పాయింట్ తెలిసింది. ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ మనం వాడుకోవాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ మనం నేర్చుకోవాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, జూమ్ సెషన్స్ ఉంటాయి, రావాలి. మనం సక్సెస్ అవ్వాలంటే ఇందులో ఒక సిస్టమ్ ఉంటది, సిస్టమ్ ని ఫాలో అవుతా మనం సక్సెస్ అవ్వచ్చు. చాలా సింపుల్ బిజినెస్. ఎందుకు సింపుల్ బిజినెస్ అంటే అది నువ్వు నేర్చుకుంటే అది సింపుల్. నువ్వు నేర్చుకోలేదా, నీ తరం కాదు అది దీనిలో సక్సెస్ అవడానికి. దీన్ని నేర్చుకుంటే సక్సెస్ అవుతావు. చాలా సింపుల్ బిజినెస్, అందరూ సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా నాకు ప్రతి నెల
నా జీతం వచ్చిద్దో రాదో నాకు తెలియదు కానీ వెస్టేజ్ మాత్రం నాకు మాక్సిమం యావరేజ్ గా 25,000 నా అకౌంట్ లో ప్రతి నెల 10వ తారీఖు పడుతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా సక్సెస్ అవ్వాలి. నా కింద డౌన్లైనర్స్ మంచి మంచి టీమ్ నెట్వర్క్ వస్తా ఉంది. ఆ టీం కూడా ఈ డిసెంబర్ నాటికి 1 lakh తీసుకోవాలి. నా టీంలో కనీసం 10 మంది అయినా కానీ 50,000 అబౌవ్ ఎర్నర్స్ తయారు చేయాలని చెప్పేసి డ్రీమ్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నా ఈ సెషన్ ని సక్సెస్ఫుల్ జర్నీని అతి చిన్న సక్సెస్. ఈ సక్సెస్ఫుల్ జర్నీని ఇంకా ఇంకో సెషన్ లో కూడా మంచి చెక్ తో మీ ముందుకు వచ్చి చెప్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ గురుగారు థ్యాంక్ యూ నాకు ఈ సో అవకాశం మచ్ ఇచ్చినందుకు. సార్. డిసెంబర్ టార్గెట్ డిసెంబర్ టార్గెట్ 1 lakh తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాను సార్. అట్లాగే నా టీమ్ లో వాళ్ళకి కూడా 50,000 అబౌవ్ కనీసం ఒక 10 మందిని తయారు చేయాలని చూస్తున్నాను సార్. 10 మందిని 50,000 తయారు చేయాలంటే వాళ్ళ ఒక్కొక్కరిని 120 సిఎన్సీలు చేపించాలి. మీ టార్గెట్ 1200 సిఎన్సీల టార్గెట్ చేయండి. మీరు ఖచ్చితంగా లంచ్ వస్తుంది. మీ టీంలో 10 మందికి 50,000 వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ టార్గెట్ ఈ రోజు నుంచి 1200 సిఎన్సీలు. థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, సార్ చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ మీద ఫీడ్బ్యాక్ ను ముందుకు తీసుకెళ్ళడానికి విజయ్ సార్ కాపీ చెప్తున్నాను. ఓవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్కే సార్. చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ గా సార్. విజయ్ సార్. చాలా షార్ట్ టైంలో చాలా చక్కగా చెప్పారు. మీ క్వాలిఫికేషన్ కి, మీరు చేస్తున్న జాబ్ కి, మీరు వెస్టేజ్ లో ఎందుకు వచ్చారనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఆర్కే సార్. బిజీ షెడ్యూల్లో కూడా మాకు మంచి అవకాశం ఇచ్చారు మీ వాయిస్ వినడానికి. సో కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం. లీడర్స్ ఫీడ్బ్యాక్ చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది సూటిగా 2 మాటల్లో చెప్పండి, ఎక్కువ కాకుండా. 1 by 1 ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, విమలా గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఎలా నేర్చుకోవాలి, ఎట్లా దీంట్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, వెస్టేజ్ అంటే ఏంటి, ఇదంతా సార్ మేడం అలాగే సార్. ఇప్పుడు నేర్చుకోవాలి నేర్పించాలి. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే వాళ్ళకి నేర్పించగలుగుతాము. మనం ఫస్ట్ వెళ్తేనే. అట్లాగే మేము చాలా మీటింగ్కి వెళ్ళలేకపోయాను నేనైతే. నాకు మా ప్రసాద్ సార్ అయితే ఎక్కడ మీటింగ్ వెళ్ళినా, ఎక్కడికైనా మమ్మల్ని పిలుస్తారు. మేము రాలేకున్నా ఆయన ముందుండి ఆయన నేర్చుకొని మాకు నేర్పించుకుంటూ మమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా చెప్పారు. ఇంకా మీ సెక్షన్ ఇంకోసారి విని బాగా నేర్చుకోవాలి సార్ మేము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సమన్ సార్ గూడూరు, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ చాలా చక్కగా చెప్పారు సార్. ఓవరాల్ గా ఈ వెస్టేజ్ లో ఎలా సక్సెస్ అవ్వాలంటే మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని ఈ జూమ్ లోకి వచ్చిన ఏ కొత్త వ్యక్తి పాటించినా కానీ సక్సెస్ అయిపోతారు సార్. ముందుగా ఈ సెషన్ లో నాకు ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది సార్. అదేంటంటే అప్లైనర్ తో ఫాలోఅప్ లో ఉండాలి సార్. ఇదే సార్ ఈ వెస్టేజ్ లో ఉండే బ్యూటీ సీక్రెట్ ఏంటంటే ఎవరైతే అప్లైనర్ తో ఫాలోఅప్ లో ఉంటారో, ఇంకోటి ఏంటంటే అప్లైనర్ చెప్పే మాటల్ని ఒక దైవ సందేశం లాగా భావిస్తారో వాడే సక్సెస్ అవుతారు సార్. ఈ విషయం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సమన్ సార్. ఆర్ఎంపీ రాణి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. మీరు పేదవాళ్ళని ధనవంతులుగా మార్చడం అనేది వెస్టేజ్ లో మాత్రమే ఉంది అని అన్నారు. ప్లస్ ఫ్యామిలీ, అసలు ఒక తల్లిదండ్రులుగా మనం అప్లైనర్ ని భావించి వాళ్ళు చెప్పేది ప్రతిదీ వింటే ఒక మంచి క్వాలిటీ లైఫ్ ఉంది అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ ఆర్ఎంపీ రాణి మేడం. విజయ్ సార్. సార్ ఆ కొండయ్య సార్ ఒకసారి పలకరించండి. ఆయనకి ఇప్పుడు 8 సార్లు అన్మ్యూట్ చేశాడు, మీట్ చేశాను. చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను సార్. కొండయ్య సార్ గుడ్ మార్నింగ్. ఆయన ఏందో బాధ ఏంది అడగండి.
కొండయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. లేదు సార్ సార్ మీరు సార్ కామన్ కొంచెం ఉండండి సార్, దాన్ని అన్మిట్లో కొంచెం ఉంచండి. చూడండి సార్. టెస్ట్ పోతా ఉంది, సెషన్ ఇవాళ టైం వేస్ట్ అవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్మ్యూట్ టు అవుతా సార్. ఉంది చూసుకోండి సార్ ఒకసారి. కొండయ్య సార్ అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ లో ఉండండి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. బాగున్నారా సార్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్? సార్? వండర్ఫుల్ సెక్షన్ సార్. వండర్ఫుల్. ఈ ఓడు బాగలేదని చెప్పడానికి లేదు. వండర్ఫుల్ సెక్షన్. ఎందుకంటే సక్సెస్ అయ్యమైన స్టోరీలు ఎవరైనా విన్నా కూడా వండర్ఫుల్. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం బాగుంటుంది. కానీ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళు మనం పోయి చెప్తే రారు. మన అప్లైన్స్ ఎవరుంటారో వాళ్ళ యొక్క తీసుకెళ్ళి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు సార్. ఎందుకంటే మీరు ఒకసారి చెప్పిన తర్వాత వండర్ఫుల్ గా బాగుంది అని చెప్పారు. మళ్ళా ఉదయాన్నే వెళ్ళిన తర్వాత మా ఆయన వద్దన్నారు. అంటే మనం చెప్తే అలా ఉంటుంది. అదే విధంగా మన అప్లైన్ తీసుకెళ్తే ఖచ్చితంగా సరే, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా అది స్టేజ్ లోకి వస్తారు, సక్సెస్ అవుతారు, మనం సక్సెస్ చేయగలం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. రమేష్ సార్ ఆర్కే 108 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ వెరీ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యం సార్. మీరు ఎంత చక్కగా చెప్తారో నాకు తెలుసు. ఇంకా జూమ్ మీటింగ్లు ఇంకా బాగా చెప్పారు. ప్రతి మాట కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్నీ తొందరగా రీచ్ అవ్వాలని, మీ డౌన్లైన్లో కూడా తొందరగా అందరికీ మీరు చెప్పినట్టుగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమేష్ సార్. పున్నరసు వెంకటేశ్వర్లు గారు, పున్నరసు గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. సార్ మీరు సార్, చెప్పిన లక్ష్మణ్ సార్. విషయాలు- వెంకటేశ్వర సార్ అని అద్దంకి, అటు మార్కాపురం, అటు పొదిలి తెలుసు సార్, మంచి తెలుసు లీడర్ సార్. చెప్పినారు కదా మీరు. తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. మీ డౌన్లైన్ నాకు చాలా సంతోషంగా సార్. ప్రతి ప్రాబ్లం కూడా మీరు వివరించి చెప్తారు సార్. నేను అదే విధంగా ఫాలో అవుతా ఉన్నాను సార్. మీ సూచనలు కూడా ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలని మరి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇమ్రాన్ సార్ ఆర్కే టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మాత్రం నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. మీ పాయింట్స్ కి చాలా బాగా చెప్పారు. నేను ఇన్ని జూమ్ మీటింగ్లు ఎక్కువగా వినలేదు సార్, కొద్దిగా విన్నాను. కాకపోతే ఇవాళ మాత్రం నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇమ్రాన్ సార్. రాధాకృష్ణ సార్ ఎక్స్ఆర్ మీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాధాకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ సార్, కంటిన్యూ. విజయ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే, మనం ఎంత కష్టపడి ఏ పని చేసినా కానీ దీంట్లో ఉన్నంత ఫలితం ఏ పనిలో లేదు సార్. చదివి పిల్లలు పైకి వచ్చి పెద్ద పెద్ద జాబులు చేయాలంటే చాలా టైం పట్టద్ది. ఇది సార్ చెప్పినట్లుగా దీంట్లో జస్ట్ 1 year మనం కష్టపడ్డామంటే ఏంది, దీంట్లో ఉంది డబ్బులే సార్. మనకి గౌరవం ఉంది, ప్లస్ వచ్చేసరికి దీంట్లో పలుకుబడి ఉంది, ప్లస్ వచ్చేసరికి దీంట్లో పేదలకు కూడా ఒక స్థాయికి తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆర్కే సార్ థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మీటింగ్ చాలా బాగుంది సార్. నాకు కొన్ని విషయాలు దీంట్లో అర్థమైంది ఏంటంటే, నేను వచ్చేసరికి 26 years నేను ఆర్మీ చేసి రిటైర్ అయి వచ్చాను సార్. ఇక్కడ వచ్చేసరికి 1 year లో వచ్చేసరికి
రూపాయలు 70,000 80,000 తీసుకుంటున్నారు సార్. మేము 26 ఇయర్స్ చేసి వచ్చిన తర్వాత మాకు వస్తున్న పెన్షన్ వచ్చేసరికి 41,000 వస్తున్నాయి సార్. అవి 26 ఇయర్స్ కష్టపడి వచ్చాం సార్. ఎంత కష్టపడ్డామో ఏమేమి అక్కడ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చేసిన రోజులు ఉన్నాయి సార్. కానీ నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ లో ప్రతి ఒక్కళ్ళు పైకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ పేదలందరినీ పైకి తీసి రావాలని చెప్పేసి సక్సెస్ తో మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాధాకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఐఎఫ్బి మళ్ళీ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఐఎఫ్బి మళ్ళీ సార్. ఐఎఫ్బి మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఫాలో అవుతాను సార్. ఎందుకంటే ఇది ఈ బిజినెస్ నాది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. ఆర్కే సార్. థ్యాంక్ యూ మళ్ళీ సార్. లాస్ట్ వన్ బాజీ సార్, ఎస్కే ఆర్కే సార్ టీం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్, రామకృష్ణ గారు సార్, లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్, విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. సార్ చెప్పినట్టు సార్ జర్నీ నేను నా కళ్ళ ముందే చూస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే తనతో పాటు నేను వర్క్ చేస్తున్నాను 108లోనే. సార్ చెప్పిన దాంట్లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే ఏదైనా కాపీ పేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లైనర్ ఏది చేస్తారో అది డూప్లికేట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అన్నది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్లైనర్ని నమ్మి అప్లైనర్ ఏది చెప్పినా దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఆర్కే గారు 1 ఇయర్ డిసెంబర్ కల్లా 1 lakh అనేది ఖచ్చితంగా అవుతుంది సార్. అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బాజీ సార్. ఆర్కే సార్ ని తయారు చేసి మనకి వెస్టీజ్ ఆర్మీకి ఇచ్చిన మాధవ్ సార్ ఒకసారి గుడ్ మార్నింగ్. మీరు కూడా మాట్లాడాలి. మాధవ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాధవ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. ఆనిముత్యాన్ని మాకు పరిచయం చేశారు. గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాకు ఎప్పటికి మాకు ఉడికిస్తా కసిరి లేపుతా ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా మాకు పనిచేస్తా మాకు ఎప్పుడు మోటివేషన్ చేస్తున్నా గొప్ప లీడర్ సార్. మీరు ఏం చేస్తున్నారు మేము అదే చేస్తున్నాం సార్. కనెక్షన్ బిజినెస్ చెప్తా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీరే మాకు ధైర్యం సార్. మీరే మాకు బలం సార్. మాధవ్ సార్. 2 సంవత్సరాలు ఎంటబడి తీసినందుకు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వజ్రంలా తయారవుతుండు. రాత్రి 8 డ్యూటీ దిగి నైట్ 11-12 దాకా చేస్తాను. బాగా చేస్తాను సార్. డిసెంబర్ 1 lakh గ్యారెంటీ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. తిరుమలరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా పనిచేస్తున్నారు లీడర్స్. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ఎందుకంటే మీ దగ్గర మాకంటే ఎక్కువ చదువు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. ఆల్రెడీ కష్టపడుతున్నారు అక్కడ. తొందరలో డిసెంబర్ కల్లా మీరు ఇంకా మంచి చెక్కు తీసుకొని సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా మంచిగా నేర్చుకొని మాకు తెలియపరిచి జూములు అందరికి కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ఆర్మీ శివ సార్ గుడ్ మార్నింగ్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు సార్. సింపుల్ గా టీం వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. హరికృష్ణ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్. ఓకే హరికృష్ణ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గోపాల్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కూడా ఒక మాట మాట్లాడండి. ఏం మాట్లాడడానికి ఏం లేదు. అన్ని బుల్లెట్ పాయింట్స్ వదిలాడు. చాలా బాగా చెప్పారు ఆర్కే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ అయిపోయావు ఆర్కే సార్. నువ్వు టీం అందరికి ఒక అసోసియేట్ ఆర్మీలో ఒక ఇన్స్పిరేషన్ లీడర్ లాగా తయారైపోయావు అంటే వండర్ఫుల్ స్పీచ్ ఈరోజు మీ నోటి నుంచి మన టీం అందరికి కూడా అందింది. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. థ్యాంక్ యూ. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే, ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైనర్ ప్రసాద్ సార్, ట్రెజరీ డిపార్ట్మెంట్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు కూడా ఒక మాట మాట్లాడండి సార్. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్, మంచి సెషన్ సార్. చక్కగా చెప్పారు. పేదవాడిని ధనికుడిగా మార్చగలిగేటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ వెస్టేజ్గా మీరు అభివర్ణించడం చాలా బాగా నచ్చింది సార్. పాయింట్ ఎవరైతే కనెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా మన టీంలో మెంబర్స్ మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అయ్యి టీం ద్వారా బిజినెస్ పెంచుకుంటూ ఎక్కువ టీం చేసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చక్కగా వచ్చింది. మీ ద్వారా మీరు 108లో పనిచేస్తూ డే అండ్ నైట్ డ్యూటీ మీది అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ కనెక్ట్ అయ్యి చాలా మందికి దీన్ని పరిచయం చేస్తూ టీం చేస్తున్నారు. మంచి చక్కగా ఉంది మీ జర్నీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. రామారావు సార్, ఒకసారి మీరు మీ వాయిస్ అని పడి చాలా రోజులు. రామారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే గారు. ఆర్కే గుడ్ గారు మార్నింగ్ సార్. వెరీ 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 గుడ్ మార్నింగ్ సార్. మీ ఎనర్జీ వేరు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ కొత్తగా చేరిన వాళ్ళకేమో ఇన్స్పైర్గా ఉన్నాయండి. మాలాగా కొంచెం ఒక 6 నెలలు సంవత్సరం నుంచి చేస్తున్న వాళ్ళకేమో ఇంకా ఫైర్ పుట్టించారు బాగా. ఇంకా మేము ఎట్లా చేయాలి, మేము ఎట్లా డెవలప్ అవ్వాలి, ఈ సైలెంట్గా ఉన్నవాళ్ళు కొంచెం అటట్ నార్మల్గా చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎట్లా డెవలప్ అవ్వాలి, డబ్బు ఎట్లా సంపాదించాలి. కంపల్సరీ దీంట్లో ఉన్నటువంటి నీతి ఏంటంటే మీరు చెప్పేది, మనం ఎవరికైనా ప్రోడక్ట్ ఇప్పించినప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేయకపోతే వాడు రెండోసారి సిఎన్సికి మనం మాత్రమే మళ్ళీ ఫోన్ చేస్తే ఈలోపు వాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయితే కరెక్ట్గా పర్వాలేదు, కనెక్ట్ అవ్వకపోతే మధ్యలోనే సరే చూద్దాంలేండి ఈసారి ఇంకా పోయినసారి తీసుకున్నవి ఉన్నాయి అంటున్నారు. దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అప్ బిజినెస్ చేయాలి. తర్వాత మాధవ్ సార్ చెప్పినట్టు కాపీ బిజినెస్ చేయాలి. మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఒక్కరితో సంబంధాలు, ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పారు. ఆ ఫ్యామిలీ రిలేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇది ఫ్యామిలీ బిజినెస్గా చేసుకుంటూ మనం ముందుకెళ్తూ మన డౌన్ లైన్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ చెప్పిన విధానం అది బాగా కరెక్ట్గా చెప్పారు. మీరు అనుకున్నటువంటి గోల్ కూడా తొందరలోనే డిసెంబర్ కల్లా ఖచ్చితంగా లీడ్ అవుతారు. చూడటానికి మీరు చిన్నగా సింపుల్లో ఉన్నా కూడా మీరు చెప్పే వాయిస్ ఎట్లా అంటే ఖచ్చితంగా బుల్లెట్ లాగా దూసుకొని వస్తున్నట్టు చెబుతున్నారు. బాగా అసలు నేను అనుకున్న దానికన్నా మీరు ఎక్సలెంట్గా బాగా హిట్ అవుతున్నారు సార్. మీరు నాకు తెలిసి తొందరలోనే మాధవ్ సార్ని కూడా మంచి లీడ్ అయిపోతారని, డిసెంబర్ కల్లా మీ గోల్స్ అన్ని కరెక్ట్గా రీచ్ అవుతాయని, మీ వాయిస్ కరెక్ట్గా కరెక్ట్గా పడుతుంటే ఆటోమేటిక్గా ఎదుటోడు కూడా కరెక్ట్గా వింటున్నాడండి. మీరు చేసే కృషి కానీ మీరు బాగా డెవలప్ అవుతున్నారు. కష్టం బాగా పడుతున్నారు. ఇప్పుడు కాయ నా దగ్గరికి రావాలి, డబ్బులు నా దగ్గర రావాలి, నేను ఒక చోట కూర్చుంటేనే అనే మనస్తత్వం కాదు. 108 ఎవరు ఎట్లా పిలుస్తుంటే ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అట్లానే ఎవరి అవసరాన్ని గుర్తించి వాళ్ళకి తగ్గట్టు రీతిలో మీరు బాగా డెవలప్ అయ్యి బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆర్కే గారు, యాక్సెప్ట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్, మన సైడ్ అటు సైడ్ నుంచి ఒకరి చేత మాట్లాడించండి సార్. సుమలత మేడం. సుమలత మేడం గుడ్ మార్నింగ్. లేకపోతే అందుబాటులో పార్వతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సెషన్ మీద మాట్లాడండి మేడం. సెషన్ గురించి మాట్లాడండి. కొత్తగా వచ్చిన సారు చాలా బాగా చెప్పారు సార్. ఇప్పటిదాకా మేము ఉన్నా కానీ మాకంటే కూడా చాలా బాగా వర్క్ చేశారు సారు. తొందరలోనే మంచి చెక్ తీసుకుంటారు. డిసెంబర్కి కంపల్సరీ తీసుకుంటారు 1,00,000 అనేది. థ్యాంక్ యూ మేడం. ఇంజమూరు నుంచి ప్రసాద్ సార్ రెస్పాండ్ అవ్వండి. గ్రేటెస్ట్ లీడర్, లేటెస్ట్ గా LOB కొట్టిన లీడర్ ప్రసాద్ సార్. ఇంజమూరు ప్రసాద్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంజమూరు ప్రసాద్ సార్ అన్మిట్ చేసుకోండి అందుబాటులో ఉంటే. ఇంజమూరు నుంచి ప్రసాద్ సార్ అందుబాటులో ఉన్నాడా లేరా?
లేదు సార్. నెక్స్ట్ కె శ్రీనివాసరావు సార్. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామకృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ మాటలు నిజంగా లక్ష్మణ్ సార్ అన్నట్టు రామారావు సార్ అన్నట్టు తోటలాగా అసలు చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి. మనం ఒకరి కోసమే ఎదురు చూడకూడదు, నెక్స్ట్ 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 అనుకుంటా మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇట్లాంటి మాటలు చాలా కనెక్ట్ అయినాయి సార్. చాలా వండర్ఫుల్గా చెప్పారు. మీరు మా అప్లైనరే కాదు, నాకు మెంటర్గా కూడా అనిపిస్తారు సార్. నాకు మీరు డిసెంబర్ కల్లా 1 లక్ష సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. రవి సార్ ఉంటే మాట్లాడండి, హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ లక్ష్మణ్ మార్నింగ్, గుడ్ సార్ మార్నింగ్ అండ్ ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ యాక్చువల్లీ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. మనం ఎవరిని అడిగినా కూడా వద్దు అని అంటే actually నేను కూడా అట్లాంటి ఫేస్ చేస్తున్నా ఒక లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి. ఇవి ఓకే అంటున్నారు, పోతే అపాయింట్మెంట్ లేదు, ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, అడిగితే చూద్దాంలా అంటున్నారు. కానీ వాళ్ళనే మనం బిలీవ్ చేస్తా పోతుంటే, వాళ్ళని ఫాలో అవుతా పోతుంటే మనం గ్రో అవ్వలేమని నాకు సార్ చెప్పిన మాట అర్థమైంది సార్. ఎవరైనా చెప్తే వాళ్ళు విన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం మళ్ళీ చూజ్ చేసుకుని పోతూనే ఉండాలి అట్లా అని. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా సార్. యాక్చువల్గా అయితే తప్పకుండా వర్క్ చేస్తాను. చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు సో సార్. మచ్ సార్. మీరు కూడా 1 లక్ష తీసుకుంటారు ఖచ్చితంగా. మంచి లీడర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. సున్నిపేంట నుంచి 66 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసి ఈరోజు 60,000 పెన్షన్ తీసుకుంటూ వెస్టేజ్ని 4 నెలల్లో 27,000 తీసుకున్న గ్రేట్ లీడర్ భాస్కర్ సార్. అడ్మిట్ చేసుకుని మాట్లాడాలి సార్. భాస్కర్ సార్. భాస్కర్ సార్ ఫ్రమ్ సున్నిపేంట. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ యొక్క సక్సెస్ జర్నీ మీరు చెప్పిన అప్లైనర్ అనేవాళ్ళు మనకి తల్లిదండ్రులతో సమానం అన్నారు. Yes, నిజంగా ఇట్స్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ఎందుకంటే మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనకి వేలు పట్టుకొని నడిపిస్తారు కొంత దూరం. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనకు నడక వచ్చేస్తుంది. ఆ తర్వాత మనంతట మనం నడుస్తాం, కానీ వాళ్ళని ఫాలో అవుతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏమిటి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా అప్లైనర్ అనేవాడు నిజంగానే మనకి దేవుడు, తల్లిదండ్రులతో సమానం అన్నమాట. అతను మనని కొంతవరకు నడిపిస్తాడు. నడిపించి ఒక లైన్లో పెట్టి మనం నడవగలిగే శక్తి, బిజినెస్ చేయగలిగే శక్తి వచ్చాక వదిలేస్తాడు. నీ అంతటి నువ్వు చేయి, నీ వెనకాల నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తాడు. ఈ పాయింట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. మీరు తొందరగా 1 లక్ష తీసుకోవాలి, టీం మొత్తానికి ఆదర్శం అవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ వన్ భాషా సార్కి ఇవ్వండి సార్. భాషా సార్ భాషా సార్. భాషా సార్ గెజిటెడ్ ఆఫీసర్ భాషా సార్ ఎన్ఆర్టీ. అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. భాషా సార్ గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ టు ఆల్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ టు ఆర్కే సార్. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడలేక చేయలేదంటే ఆయన చెప్పిన ఏది కూడా నేను ఇంతవరకు చేయలేదు. అందుకోసం నాకు షేమ్ ఫీల్ గా ఉంది. అందుకోసం అవన్నీ చేసిన తర్వాతే చేద్దాం అనుకున్న ఉద్దేశంతోనే చేయలే. కానీ మీటింగ్ మటుకు చాలా బాగా చెప్పారు ఆర్కే గారు. మా లీడర్స్ అందరూ నన్ను మోటివేట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అసలు అంతా ఇన్స్పిరేషన్స్ రోజు రోజు కొత్త ఇన్స్పిరేషన్స్. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అందుకోసం గుడ్ మార్నింగ్ టు ఆల్ వెస్టింజ్, లక్ష్మణ్ సార్, విజయ్ సార్, ప్రసాద్ సార్, ఇంకా అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గెజిటెడ్ ఆఫీసర్లు ఆల్రెడీ 1 లక్ష తీసుకుంటా కూడా మీరు ఇంత ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి సక్సెస్ తీసుకోబోతున్నారు సార్ తొందరలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లీడర్స్ ఓవర్ టు విజయ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ. 5 minutes లో మనం మీటింగ్స్ క్లోజ్ చేద్దాం. ప్రసాద్ సార్ ఒకసారి మీటింగ్స్ పోస్టర్స్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ఫాస్ట్ గా. ఈరోజు సున్నిపేంటలో గురువు గారి మీటింగ్ ఉంది. ఎగ్జాక్ట్ 7 కల్లా క్లోజ్ చేద్దాం సార్ ప్రతిరోజు కూడా. ఎస్ అవును సార్, 7 కల్లా క్లోజ్. దోర్నాల, సున్నిపేంట, మార్కాపురం, శ్రీశైలం. ఎస్ చూడండి లీడర్స్ అందరు గమనించండి. బిజినెస్ మీటింగ్ 12వ తారీఖు అంటే ఈ రోజు డోర్నాల ట్రినిటీ స్కూల్లో ఉదయం 12 గంటలకు ఉంది. అలాగే శ్రీశైలం శ్రీ చైతన్య స్కూల్ పక్కన మధ్యాహ్నం 2 గంటలకు ఉంది. సున్నిపేంటలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర సాయంత్రం 4 గంటలకి మన ఎంఎస్ఆర్ గురువు గారు ఆ బిజినెస్ మీటింగ్ ఉంది. దయచేసి లీడర్స్ అందరూ గమనించండి. మీటింగ్స్ ఎప్పుడైతే మనం మోర్ మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అవుతామో ఆ మీటింగ్స్ వల్లే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మొన్న వెళ్ళాం కదా, ఇప్పుడు వెళ్ళాం కదా అనుకోకుండా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మనం ఉండాలి, మన టీం ఉండాలి. అది గమనించండి. అట్లాగే ఈ రోజు మార్కాపురంలో కూడా మనకి 9 గంటలకి మార్కాపురం ప్రెస్ క్లబ్ కోర్ట్ సెంటర్ లో కూడా ఆ గురువు గారి మీటింగ్ ఉంది.
9 గంటలకు స్టార్ట్ అవుతుంది, గమనించండి. టికెట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ సార్, అది ఫైనల్ చెప్దాం. ఫస్ట్ 15వ తారీఖు శుక్రవారం గుంటూరు వాళ్ళకందరికీ కూడా అద్భుతమైన అవకాశం. ఆ మధ్యాహ్నం 2 గంటలకి బిజినెస్ సెమినార్ అద్భుతంగా జరగబోతా ఉంది నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో. మానస్ సార్ అగ్రి ట్రైనర్ కంపెనీ నుంచి మానస్ సార్ రాబోతా ఉన్నారు. అలాగే పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు ముగ్గురు కలిసి నండూరు కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో గుంటూరులో ఆగస్టు 15వ తారీఖు అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనందరి కోసం మనందరి లైఫ్లు మారటానికి ఆ రోజు 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకోండి. ఎవరు ఇంకా ఆలస్యం చేయొద్దు. అద్భుతమైన అవకాశం. త్వరగా మీ టికెట్స్ బుక్ చేసుకోండి. టికెట్ బుక్ చేసుకున్న అందరూ మీ టీంని త్వరగా తీసుకొని ప్రమోట్ చేయండి. అట్లాగే 16వ తారీఖు ఒంగోలులో మధ్యాహ్నం 1 గంటకి గోపాలకృష్ణ కళ్యాణ మండపం, గోరంట్ల సినిమాస్ రోడ్ దగ్గర 20 రూపీస్ టికెట్. అట్లాగే ముగ్గురు మానస్ సారు, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు బిజినెస్ సెమినార్ 16వ తారీఖు శనివారం ఒంగోలులో మధ్యాహ్నం 1 గంటకి. నెక్స్ట్ అలాగే ఆ రోజే 16వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకి కావలి. మన రీసెంట్‌గా కావలిలో అద్భుతంగా జరిగింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చాలా మందొచ్చారు. బాగా సక్సెస్‌ఫుల్‌గా కావలిలో బిజినెస్ సెమినార్ జరిగింది. సుబ్బయ్య సార్ బిజినెస్ సెమినార్. అట్లాగే ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా గ్రాండ్ సక్సెస్ అవుతది. మానస్ సారు, పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు ముగ్గురు కలిసి కావలిలో 16వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి. ఇంకా ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకోలేదో వెంటనే అశోక్ బాబు సార్‌కి మీ టికెట్స్ అన్ని మీ టీమ్ తరపున త్వరగా టికెట్స్ బుక్ చేయండి. నెక్స్ట్ వన్. సో ఫైనల్‌గా విఏఎఫ్ వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ విజయవాడలో ఈ నెల 24వ తారీఖున ఉదయం 9:30 జరగబోతోంది. లీడర్స్ అందరూ గమనించండి. మీ పిన్ లెవెల్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు. చాలా మంది కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ మెంబర్స్. ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ ఇట్లా ఎవరైతే పిన్ లెవెల్స్ అంతా అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 24వ తేదీన అద్భుతంగా జరగబోయే ఆ యొక్క వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ లో మనం అంతా కూడా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం ఎక్కువ మంది అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 24వ తారీఖు గుర్తుపెట్టుకోండి, విజయవాడలో ఆదివారం పూట ఆయన హోటల్లో వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ వారి దగ్గర నుంచి మనం అందరం కూడా అవార్డు తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మరలా మనకి 5:30 నుంచి 7 గంటల వరకు జరిగే జూమ్ సెషన్ లో అందరం కూడా మీట్ అవుదాం. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మంచి సెషన్ తో మరలా మీట్ అవుదాం. థ్యాంక్ యూ. ఎంతటితో ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాను. లక్ష్మణ్ సార్ ఓకే కదా? ఓకే, క్లియర్ సార్. ఓకే, కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. చాలా మంది డ్రాప్ అవుతా ఉన్నారు, అలాగే చాలా మంది రావట్లేదు. అందుకే మీటింగ్ కొంచెం అటు ఇటు మార్చాము. లీడర్స్ కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటే లీడర్స్ తరఫున ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. లీడర్స్ ఎప్పుడు ఎవరిని పిలుస్తారో తెలియదు కాబట్టి ఒకసారి అలర్ట్ గా ఉండండి. లీడర్స్ నుంచి మీ టీం అందరూ ఎవరు వస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మంచి సెషన్ తో మళ్ళీ మీట్ అవుదాం. విష్ యూ వెల్త్.